కాంతారా చాప్టర్ 1 డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయి ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. మ్యాటర్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ కాంతారా చాప్టర్ 1 సీక్వెల్ గా కాదు ప్రీక్వెల్ గా అయితే రిలీజ్ అయింది. కాంతారా 2022లో రిలీజ్ అయిన మూవీకి కాంతారా 2 గానే అనుకుంటారు కాబట్టి ఓపెనింగ్స్ లో గట్టిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ వీళ్ళు దాన్ని యూజ్ అయితే చేసుకోలేదు. ఎందుకంటున్నానంటే కాంతారా మూవీకి ఫస్ట్ పార్ట్ 15 crores తీశారు, 15 కోట్లతో దాదాపు 400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఆ మూవీ. అంటే ఎంత వరకు రీచ్ వెళ్ళిందో ఆ మూవీ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అనే మూవీ ఫస్ట్ పార్ట్ 230 కోట్ల కలెక్ట్ చేసింది, బట్ సెకండ్ పార్ట్ వచ్చేసి 1200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అంటే వాళ్ళు కేజీఎఫ్ 2 రిలీజ్ అయినప్పుడు 1 month ఫుల్గా ప్రమోషన్స్ చేశారు. ఆ రేంజ్లో మార్కెట్ దానికి బాగా ఇంపాక్ట్ అయితే చూపించింది. అలాగే దానికి వేరే ఫ్యాక్టర్లు ఉండొచ్చు, ఎందుకంటే దాని ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ వేరే ఉండొచ్చు. అంతా కూడా సేమ్ అదే లెవెల్ మూవీ. ఫస్ట్ పార్ట్ 15 కోట్లతో తీస్తే 400 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఈవెన్ కేజీఎఫ్ 1 కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది. మరి పార్ట్ 2 ఇంకెంత కలెక్ట్ చేయబోతుంది, ఇంకెంత కలెక్ట్ చేయాలి? సో దీని మీద అయిపోతే గట్టిగా అయితే ఉంది, బట్ దాన్ని యూజ్ అయితే చేసుకోలేదు కాంతారా మూవీ టీం వాళ్ళు. యూజ్ ఎందుకు చేసుకోలేదు అంటున్నా అంటే మూవీ రిలీజ్ కి 1 month ముందు నుంచే ప్రమోషన్ గా స్టార్ట్ చేసి ఉంటే డే 1 నెంబర్ వేరేగా ఉండేది. నిన్న డే 1 వచ్చేసి వరల్డ్ వైడ్ 87 కోట్లు రావడం జరిగింది గ్రాస్. 87 కోట్లు అంటే ఒక 13 కోట్లతో 100 కోట్ల గ్రాస్ అనేది మిస్ అయితే అయ్యింది. అదే కానీ వీళ్ళు 1 month నుంచి ప్రమోషన్ చేస్తుంటే ఈజీగా 13 కోట్లు కవర్ అయ్యేవి కదా. ఈ కలెక్షన్స్ కూడా 87 కోట్ల కలెక్షన్స్ కూడా నిన్న టాక్ వచ్చిన తర్వాత పెరిగాయి కలెక్షన్స్ అన్ని. అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే కాంతారా మూవీకి 87K per hour పీక్ అవర్ అయితే ఉంది. బుకింగ్స్ ఆ రేంజ్లో చేసుకుంటున్నారు. ఈవెన్ రీసెంట్గా రిలీజ్ అయిన ఏ ఇండియన్ మూవీ కూడా ఏ రేంజ్ బుకింగ్స్ దొరకలేదు ఈ 2025లో. సెకండ్ హైయెస్ట్ వాజ్ వార్ 2 మూవీ, దాదాపు 61K జరిగింది అవర్. ఇది 87K అవర్కి అయితే వెళ్ళింది. సో పీక్ అని చెప్పాలి అసలు దీన్ని. బట్ అంటే మూవీ టాక్ చూసి జనాలు వెళ్ళారు, దానివల్ల కలెక్షన్స్ 87 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే వచ్చింది. బట్ యాక్చువల్గా రావాల్సిన గ్రాస్ ఏంది? కేజీఎఫ్ 1కి మన కలెక్షన్ చూసుకుంటే బిలో 20-40 crores కూడా ఉండవు. బట్ కేజీఎఫ్ 2 చూడండి 135 crores గ్రాస్ వచ్చింది వాళ్ళు చేసిన ప్రమోషన్స్ వల్ల. ఈ మూవీకి కూడా సేమ్ అదే లెవెల్లో ప్రమోషన్స్ కానీ చేసి ఉంటే నెంబర్స్ వేరేగా ఉండేవి. మూవీ రిలీజ్ అయ్యి 1 week ముందు కూడా భారీగా ఈ మూవీకి అయిపోతే లేదు. అంత భారీ బడ్జెట్ మూవీకి వస్తున్న సీక్వెల్గా వస్తున్న మూవీకి కూడా హైప్ అనేది లేదు. వీళ్ళు ఆర్గానిక్గా క్రియేట్ చేయలేకలేదు. సో వాళ్ళు కావాలనే చేయలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే టాక్ చూసే జనాలు వెళ్ళాలి అని ఒక ఒపీనియన్తో వాళ్ళైతే మూవీ రిలీజ్ చేశారు, సక్సెస్ అయితే అయ్యారు. బట్ డే 1 100 కోట్లు మిస్ అయ్యిందని ఒక చిన్న ఉంటుంది కా ఫీలు. ఎందుకంటే వార్ 2 కూడా ఇట్లనే జరిగింది. వార్ 2 కూడా జస్ట్ 12 కోట్లతోనే మిస్ అయింది. నాకైతే 2 days మైండ్ బంద్ చేయలే. అసలు వార్ 2 మూవీ 100 కోట్లు కొట్టే మూవీ డే 1, అసలు 200 కోట్లు కొట్టే డే 1 ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేయడం ఎంత పెద్ద ఇంపాక్ట్ పడ్డదో మీరు చూసారు ఆ మూవీకి. సో ఇది ఓవరాల్ గా కాంతారా డే 1 వచ్చిన కలెక్షన్స్. తెలుగు నుంచి ఆడియన్స్ అసలు బైకాట్ చేస్తామని చెప్పి అన్నారేమో కానీ మన తెలుగు ఆడియన్స్ ఈజ్ ద బెస్ట్ ఆడియన్స్ గైస్. ఎవరో కొంతమంది ఫ్యాన్స్ బైకాట్ అంటారు కానీ తెలుగు ఆడియన్స్ అనే వాళ్ళు గోల్డ్. నిన్న కాంతారా మూవీకి దాదాపు 15 కోట్ల వరకు గ్రాస్ మన తెలుగు స్టేట్ నుంచి రావడం జరిగింది. ఆ 87 కోట్లలో 15 కోట్లు వాళ్ళు మన తెలుగు స్టేట్ నుంచి వచ్చాయి. అంటే ఎంత ప్రౌడ్ మూమెంట్ చెప్పండి. బైకాట్ చేస్తామన్న జనాల దగ్గర నుంచి దాదాపు 15 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందంటే అసలు ఆ మూవీ అచీవ్మెంట్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. బైకాట్ జనాలు అందరు చేయలేదు, బట్ కొంతమంది సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చేశారు. సో దాన్ని పెద్దగా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇంపాక్ట్ గట్టి క్రియేట్ చేశారు. సో దాని గురించి వల్ల మనం మాట్లాడాల్సి వస్తుంది. కర్ణాటకలో వచ్చేసి ఈ మూవీకి ప్రీమియర్స్ చేస్తారు. ప్రీమియర్స్ నుంచి దాదాపు 4 కోట్ల వరకు అయితే రావడం జరిగింది గ్రాస్. అండ్ నిన్న డే 1 వచ్చేసి దాదాపు బెంగళూరు సిటీలోనే ఆల్ టైమ్ రికార్డు. దాదాపు 1000 షోలకు పైగా ఫాస్ట్ ఫిల్లింగ్ అలాగే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. ఇప్పటి వరకు ఏ మూవీ కూడా కన్నడ మూవీకి ఈ రేంజ్ షోస్ కానీ ఈ రేంజ్ ఫుల్స్ కానీ జరగలేదంట. ఈ రేంజ్ ఓపెనింగ్స్ అనేవి గ్రేట్ అనే చెప్పాలి. ఓవరాల్గా తమిళనాడు కేరళ నుంచి అయితే 5 కోట్ల గ్రాస్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ కూడా ఎవరు చేసి ఉండరు ఆ రేంజ్ కలెక్షన్స్ కేరళ నుండి వచ్చాయి. అండ్ అలాగే తమిళనాడు నుంచి దాదాపు 2 crores 4 crores వరకు గ్రాస్ రావడం జరిగింది. సో ఓవరాల్గా హిందీలో కానీ ప్రమోషన్ చేసి ఉంటే నెంబర్స్ వేరే లెవెల్లో ఉండేవి. నిన్న హిందీ నుంచి దాదాపు 20 కోట్ల గ్రాస్ అనేది కలెక్ట్ చేసింది మూవీ. 20 కోట్ల గ్రాసు హిందీ నుంచి కలెక్ట్ చేసింది. అంటే నెట్ 18 కోట్లు ఉంది. అంటే నాకు అర్థం కాదు, ఈ మూవీకి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా జస్ట్ ఒక ప్రెస్ మీట్తో రిలీజ్ చేశారు.
అదే RRR లాగా అదే KGF 2 లాగా ప్రమోషన్స్గా చేసి ఉంటే నెంబర్స్ ఏ విధంగా ఉండే మీరు అర్థం చేసుకుని దాదాపు 40 కోట్లు ఓన్లీ హిందీ నుంచి వచ్చేవి. ఎట్లయితే వార్ 2కి ఎఫెక్ట్ పడ్డది, ఇప్పుడు ఈ మూవీ కూడా అలానే ఎఫెక్ట్ పడ్డది. వార్ 2 కూడా దాదాపు 60 కోట్ల ఓపెనింగ్ వచ్చేది ఓన్లీ హిందీ నుంచే. ప్రమోషన్ చేయలేదు, ఏం చేయలేదు, అసలు హీరోని ఎటువంటి యూజ్ కూడా చేయకుండా రిలీజ్ చేశారు. సో కాంతార పార్ట్ 2 కూడా అట్లానే జరిగింది. సో వీళ్ళు ప్రమోషన్ చేయకుండా రిలీజ్ చేయడం వల్ల 100 కోట్ల టచ్ అయితే చేయలేదు. లేకుంటే ప్రమోషన్స్ కానీ చేస్తుంటే ఈజీగా 100 కోట్లు టచ్ అయ్యేవి. మరి ఈ కలెక్షన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. మరి ఈ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా కింద కామెంట్ అయితే చేయండి. నా ఒపీనియన్ వరకు అయితే ఈ వీకెండ్ కానీ 500 కోట్లు కలెక్ట్ చేసేసిందంటే పక్క 1000 కోట్ల వరకు టచ్ అయితే అవుతుందన్న ఒపీనియన్. మరి చూద్దాం ఈ డేట్ నెంబర్ ఎలా ఉంటుంది అనేది. అయితే ఆల్రెడీ బుక్ మై షోలో 17K per hours అయితే బుకింగ్ అయితే జరుగుతున్నాయి. పీక్ అని చెప్పాలి ఇది డేటు కూడా. ఎందుకంటే రేపు ఇంకా సాటర్డే సండే ఇంకే రేంజ్లో ర్యాంపేజ్ ఉంటుంది అనేది చూడాలి. ఇది ఓవరాల్గా కాంతార పార్ట్ 2కి వచ్చిన కలెక్షన్స్ డే 1 మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కింద ఒక ఐప్ బటన్ ఉంటుంది, దాన్ని ఐప్ మీద కొట్టేయండి. దానివల్ల వీడియో చాలా మందికి అయితే వెళ్తుందంట. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.